హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 2-వే వర్సెస్ 3-వే ఈ రెండు సౌండ్ సిస్టమ్స్లో ఏది బెస్ట్ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో మొత్తం ఫుల్ క్లియర్గా అర్థమవుతుంది పూర్తి వరకు చూస్తేనే, లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మై సబ్స్క్రైబర్స్ ఫర్ సపోర్టింగ్ మీ. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 2-వే వర్సెస్ 3-వే ఇందులో ఏది బెస్ట్? యాక్చువల్గా సౌండ్ సిస్టమ్ అంటే ఏంది, 2-వే అంటే ఏంది, 3-వే అంటే ఏంది? ఏ సౌండ్ సిస్టమ్ అయినా సరే మనం ఎప్పుడైనా సౌండ్ సిస్టమ్లో సౌండ్ అనేది క్లారిటీ రావడం కోసం 3 టైప్ ఆఫ్ డ్రైవర్స్ యూజ్ చేస్తాం. అవి ఏంటంటే బేస్ ఎల్ఎఫ్ డ్రైవర్స్, ఎంఎఫ్ అంటే మిడ్ డ్రైవర్స్, హెచ్ఎఫ్ అంటే ట్వీటర్స్. ఈ 3 టైప్ ఆఫ్ స్పీకర్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు 2-వే అంటే ఏంటంటే మనం యూజ్ చేస్తున్న సిస్టంలో బేస్ కోసం క్రాస్ ఓవర్ నుండి సపరేట్ ఫ్రీక్వెన్సీ అనేది అవుట్ తీసుకొని ఒక సపరేట్ యాంప్లిఫైర్ ద్వారా బేసెస్ని రన్ చేస్తూ టాప్స్ కోసం అంటే మిడ్ ఇంకా ట్వీటర్స్ రెండింటి కోసం మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అవుట్ అనేది క్రాస్ ఓవర్ నుంచి తీసుకొని సింగిల్ యాంప్లిఫైర్ ద్వారా మిడ్స్ని అండ్ ట్వీటర్స్ని రన్ చేస్తాం. మనం యూజ్ చేసే టాప్లల్లా అంటే ట్వీటర్స్ కోసం ఒక నెట్వర్క్ అనేది ప్యాసివ్ క్రాస్ ఓవర్ అంటారు, దాన్ని యూజ్ చేస్తాం. ఎందుకనంటే హై ఫ్రీక్వెన్సీస్ కోసం. ఇది 2-వే సిస్టమ్. అంటే 2-వే సిస్టమ్లో ఏమవుతుంది, బేస్ కోసం సపరేట్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నాం అండ్ మిడ్ అండ్ హెచ్ఎఫ్స్ కోసం ఒకటే యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. క్రాస్ ఓవర్ నుంచి కూడా ఒకటే మిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది అవుట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 3-వే అంటే ఏంటంటే బేస్, మిడ్, హెచ్ఎఫ్ ఈ 3 డ్రైవర్స్ కోసం సపరేట్ ఫ్రీక్వెన్సీస్ క్రాస్ ఓవర్ నుంచి తీసుకొని సపరేట్ యాంప్లిఫైర్స్ ద్వారా మనం ఈ 3 డ్రైవర్స్ని రన్ చేస్తాం. ఇది 3-వే సిస్టమ్. ఇప్పుడు ఈ రెండిట్లల్లా ఏది బెస్టో చెప్పుకుందాం. ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసే డీజే సిస్టమ్లో లేదా సౌండ్ సిస్టమ్లో అన్ని టైప్ ఆఫ్ డ్రైవర్స్ కోసం సేమ్ పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉన్న స్పీకర్స్ యూజ్ చేయం. మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ కోసం 1000 వాట్ స్పీకర్స్ యూజ్ చేస్తే మిడ్స్ కోసం 300 వాట్ లేదా 400 వాట్ యూజ్ చేస్తాం. వేరే ట్వీటర్స్కి వచ్చేసరికి 40 or 50, 100 వాట్ హెచ్ఎఫ్లు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా సపరేట్ పవర్ హ్యాండ్లింగ్ ఉండడం వల్ల మనం సపరేట్ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తే పవర్ కెపాసిటీ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది స్పీకర్స్కి ఇంకా యాంప్లిఫైర్స్కి. అప్పుడు చాలా వరకు మనం ఈ స్పీకర్స్ కాలిపోవడం అనే దాన్ని చాలా వరకు రిడ్యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు 3-వేలో ఏమవుతుందంటే సేమ్ ఇట్లనే సపరేట్ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనము కొనేటప్పుడే స్పీకర్స్కి సెట్ అయ్యే యాంప్లిఫైర్స్ని కొనుక్కొని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకుంటాం. ఇంకేమవుతుందంటే అన్ని డ్రైవర్స్ యొక్క గెయిన్ కంట్రోల్ అనేది మన చేతులు ఉంటుంది, నడిపేటోళ్ళ చేతులు ఉంటుంది అనమాట. ఇంకా మన ఫ్రీక్వెన్సీ ద్వారా బెస్ట్ ట్యూనింగ్ చేసుకోవచ్చు మంచిగా. ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఎంత రావాలి, హెచ్ఎఫ్కి ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్ పోవాలి, మిడ్స్కి ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్ పోవాలి అనేది క్లారిటీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది 3-వేలో. ఇప్పుడు 2-వే విషయానికి వస్తే మనం బేస్ కోసం సపరేట్ యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం, కానీ మిడ్స్ అండ్ టాప్ హెచ్ఎఫ్స్ కోసం ఓన్లీ ఒకటే యాంప్లిఫైర్ యూజ్ చేస్తాం. క్రాస్ నుంచి కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనము అట్లా యూజ్ చేస్తున్నప్పుడు టాప్లలో హెచ్ఎఫ్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ హెచ్ఎఫ్స్కి మనం నెట్వర్క్ ప్లేట్ యూజ్ చేస్తాం. ఇది ఏమైందంటే దాని ఒక పవర్ హ్యాండ్లింగ్ అనేది మన చేతులు ఉండదు, మనం యూజ్ చేసే యాంప్లిఫైర్ చేతిలో కూడా ఉండదు, అక్కడ ఉన్న నెట్వర్క్ చేతులు ఉంటుంది. మనం ఇక్కడ యాంప్లిఫైర్ అనేది యూజ్ చేసే మిడ్ స్పీకర్స్ ప్రకారంగా మనం యాంప్లిఫైర్ సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాంటప్పుడు ఆ హెచ్ఎఫ్కి కంటే చాలా పెద్ద యాంప్లిఫైర్ మన దగ్గర ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేసే నెట్వర్క్ ప్లేట్ అనేది ఒకవేళ మనము పెద్ద కంపెనీ నుంచి ఒక మంచి లైనరే టాప్స్ అని కొనుక్కుంటే అక్కడ వాళ్ళు చాలా ప్రయోగాలు చేసి ఒక క్లారిటీ అవుట్ ఇంకా అన్ని రకాలుగా పవర్ హ్యాండ్లింగ్ అనేది సెట్ అయ్యేటట్టు ఒక నెట్వర్క్ ప్లేట్ని ప్రిపేర్ చేసి అలా ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి అట్లాంటప్పుడు అది సెట్ అవుతుంది, అది పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ మనము ఇక్కడ మన కస్టమైజ్డ్ డీజే సెటప్ రెడీ చేసుకునే వాళ్ళకి ఇంకా మన బడ్జెట్లో డీజే సెటప్ రెడీ చేసుకునే వాళ్ళకి అదనేది ఫెయిల్ అయిపోతాం ఇట్లా 2-వే సిస్టమ్ యూజ్ చేస్తే. ఎందుకనంటే టాప్లలో యూజ్ చేసే క్రాస్ ఓవర్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్కెట్ పోయి కొనుక్కొని వస్తాం. అది మన టాప్స్ కోసం రెడీ చేసింది కాదు. మన స్పీకర్ ఎంత వాటేజో తెలియదు వాళ్ళకి, మన యాంప్లిఫైర్ ఏది యూజ్ చేస్తామో దానికి తెలియదు. సో అది ఏమవుతుందంటే పవర్ అప్ డౌన్ అనేది చేస్తుంటుంది. మనము టాప్స్ కోసం మిడ్స్ కోసం కొంచెం వాల్యూమ్ అప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పవర్ అనేది స్పీకర్కి నెట్వర్క్కి తగలడం వల్ల నెట్వర్క్ ఒకవేళ తక్కువ క్వాలిటీ అతనే కాలిపోతుంది, లేకపోతే స్పీకర్నే వాళ్ళ ఎగరగొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాని యొక్క ట్యూనింగ్ కూడా మన చేతులు ఉంటుంది, గెయిన్ కంట్రోల్ మన చేతులు ఉంటుంది. మనం ఒకవేళ హెచ్ఎఫ్ ఎక్కువ అయిపోయినాయి తక్కువ చేసుకోవాలనుకుంటే అప్పుడు మన చేతులు ఉండదు, పూరా నెట్వర్క్ చేతులు ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే కొత్తగా డీజే సెటప్ తీసుకున్నట్టు 2-వే అనేది రికమెండ్ చేయను, నేను ఓన్లీ 3-వే మాత్రమే రికమెండ్ చేస్తాను. 3-వేలో ఓన్లీ యాంప్లిఫైర్కి ఒక 10,000 ఎక్కువ అయితే ఏమో, కానీ అసలు మీకు చాలా కాలం వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడపగలుగుతారు. అండ్ మీరు ఒకవేళ ప్రోగ్రామ్ మధ్యలో హెచ్ఎఫ్ అనేది ఎగిరిపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయిపోతుంది. హెచ్ఎఫ్ లేకుండా ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అండ్
మీరు ఒకవేళ మీ దగ్గర భారీ బడ్జెట్ ఉంది, గట్టి బడ్జెట్ పెడతా నేను ఓన్లీ కంపెనీ ఐటమ్ తీసుకుంటానంటే మీరు పోయి కంపెనీలో సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం వల్ల మీరు సక్సెస్ అవుతారు. అట్లా కూడా ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ చేసేస్తారు, వాళ్ళే యాంప్లిఫైర్ ఇస్తారు, వాళ్ళే టాప్స్ ఇస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో మీకు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మనలాగా కస్టమైజ్డ్ డీజే సెటప్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం 2-వే వద్దు, 3-వే తీసుకోండి. 2-వే కూడా తీసుకోవచ్చు. ఎప్పుడంటే మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు 2-వే నెట్వర్క్ ఒక మార్కెట్లోకి ఒక నెట్వర్క్ ప్లేట్ కొనుక్కొని వచ్చి టాప్లో ఇన్స్టాల్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఏ ప్రాబ్లం లేకుండా, ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా, ఏ యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నారు, ఏ మిడ్ యూజ్ చేస్తున్నారు అన్ని క్లారిటీగా చూసుకొని సేమ్ వాళ్ళు యూజ్ చేసిందే మీరు యూజ్ చేస్తే అప్పుడు అది రికమెండెడ్, అది పనిచేస్తుంది మీకు. అంతేగాని ఇక ఖచ్చితంగా ఇట్లనే ఇక మార్కెట్లో ఆడే వీడియోలు చూసి ఫోటోలు చూసి ఈ నెట్వర్క్ వేస్తా ఈహెచ్ఎఫ్ ఇది పెడతా అంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ప్రోగ్రామ్ అదే పోతుంది. ఇక మన డీజే ఫీల్డ్ ఎట్లుంటుందో తెలుసు, అంతా గలీజ్గా ఉంటుంది. ఎవరి మధ్యలో ప్రోగ్రామ్ ఖరాబ్ అయితే రోడ్ షోలో అయితే ఇక దెబ్బలే తినాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇక నార్మల్గా వేరే లైవ్ ఈవెంట్ అయిందనుకో, అంత పెద్ద ఈవెంట్ చాలా ఖర్చు పెట్టి రెడీ చేసుకుంటారు వాళ్ళు, మధ్యలో వాళ్ళు కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. తీటంతా మనమే చూపిస్తారు. సో నేను ఏమంటానంటే 3-వే ఇస్ ద బెస్ట్. 2-వే వర్సెస్ 3-వేలో 3-వే ఇస్ ద బెస్ట్. మనం ఏం చేద్దామంటే వీడియోని చాలామంది షేర్ చేద్దాం, చాలామంది నాలెడ్జ్ పెంచుదాం. మీరు నాతో పాటు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.